రేణిగుంట మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా రేణిగుంట జీఆర్పీ ఎస్ఐ రవి తెలిపారు. రేణిగుంట రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీస్ స్టేషన్లో మంగళవారం రైల్వే ఇన్స్పెక్టర్ పి యతీంద్ర, ఎస్ఐ రవి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సోమవారం రాత్రి 3వ ప్లాట్ఫారంపై అనుమానంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను తిరుపతి రైల్వే సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎస్ఆర్ హర్షిత పర్యవేక్షణలో రైల్వే ఇన్స్పెక్టర్ పి యతీంద్ర ఆదేశాలతో అదుపులోకి తీసుకున్నామని అన్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన మిల్టన్ షేక్ తండ్రి హైదర్ షేక్, పశ్చిమ బెంగాల్ మదన్ మండల్ తండ్రి రితీంద్రనాథ్ మండల్ను అదుపులోకి తీసుకుని విచారించగా తమ బ్యాగుల్లో గంజాయి తీసుకువస్తున్నట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. పంచాయతీదారుల సమక్షంలో వారి వివరాలు నిర్ధారించబడతాయని, వారి వద్ద నుంచి 45,000 రూపాయలు విలువైన 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రేణిగుంట ఆర్పీ ఎస్ క్రైమ్ నంబర్ 22/2025 సెక్షన్ కింద కేసు నమోదు చేసి తదుపరి రైల్వే ఇన్స్పెక్టర్ పి యతీంద్ర సదరు ముద్దాయిలను నెల్లూరు రైల్వే కోర్టు వారి ఎదుట హాజరుపరిచామని అన్నారు. ఈ దాడుల్లో ఐపీఎఫ్ సందీప్ కుమార్, ఆర్పీఎఫ్ ఎస్ఐ రమేష్, ఆర్పీఎఫ్ఏ ఎస్ఐ రమేష్, కానిస్టేబుల్ ధనుంజయ్ దాడుల్లోని పాల్గొన్నారు. తిరుపతి సబ్ డివిజనల్ రైల్వే పోలీస్ మేడం ఎస్ఆర్ హర్షిత గారి పర్యవేక్షణలో రేణిగుంట రైల్వే జీఆర్పీ ఇన్స్పెక్టర్ పి యతేంద్ర గారి ఉత్తర్వు మేరకు ఆర్పీఎఫ్ సందీప్ కుమార్ సిబ్బంది సహాయంతో గంజాయిని 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో తనిఖీ చేస్తున్న సందర్భంలో అనుమానితులుగా ఇద్దరు వ్యక్తులు తిరుగుతుండగా పట్టుకొని విచారిస్తే ఆ గంజాయి ఉన్నట్టుగా నిర్ధారించినాం. దాని మీద కేసు కట్టి రిమాండ్ పంపించాం.